అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. ఆధార్ కార్డు పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా ఓటర్ గుర్తింపు పత్రాల్లో 12వదిగా చేర్చాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే ఆదేశించిందనమాట. సో ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్లో ప్రత్యేకంగా ఓటర్ జాబితా సవరణ ఓటర్ను గుర్తించేందుకు 12వ పత్రంగా ఆధార్ను కూడా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అయితే సోమవారం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం బీహార్లో జరుగుతున్న ప్రత్యేక సవరణ సందర్భంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలను సమర్పించే సమయంలో 11 పత్రాలు ఎన్నికల సంఘం సూచించింది. ఆధార్ అనేది పౌరసత్వం గుర్తింపు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్ మాల్యా బాగ్జీ ధర్మాసనం ఓటర్ జాబితాలో పేరు చేర్చడానికి లేదా ఓటర్ను సమర్పించే ఆధార్ కార్డు నంబరు అసలైందో కాదో తనిఖీ చేయాల్సి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా అక్రమ వలసదారులను ఓటర్ జాబితాలో చేర్చాలని కూడా ఎవరు కోరుకోరని చెప్పేసి ధర్మాసనం అయితే స్పష్టం చేయడం జరిగింది. నిజమైన భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు అనేది కల్పించాలని, నకిలీ పత్రాలను చూపి ఆ పౌరులను ఇక ముఖ్యంగా చెప్పేవారని ఓటర్ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆధార్ కార్డు గుర్తింపు పత్రంగా ఆమోదించే సమయంలో నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఆధార్ కార్డు అధికారులు ఆమోదించడం లేదన్న అంశంతో తాము జారీ చేసి నా షోకాజ్ నోటీసులు ఎన్నికల సంఘం స్పందన కోర్టు అయితే కోరడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఇది కూడా ఒక పత్రంగా చేర్చాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆధార్ కార్డుకు సంబంధించి.